నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శశి. నమస్తే అండి. నమస్తే అండి. పెట్టుబడుల సదస్సు కోసం నవంబర్ 14-15 తేదీలో జరిగేటువంటి పెట్టుబడుల సదస్సు ఏదైతుందో దాని గురించి ఇంతకు ముందు నుంచే దాదాపు లండన్ లోకేష్ గారు వెళ్ళడం చూసాం. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నారు విదేశాలకి. సో గొట్టిపాటి రవి గారు కూడా ఇప్పుడు వేరే జర్మనీ అలాంటి ప్రాంతంలో ఉంటున్నారు. సో ఎందుకు ఇంత కసరత్తులు ఎందుకు చేస్తున్నారు? సో ఇది తీసి పక్కన పెడితే 2019-24 దాకా ఎన్ని పెట్టుబడుల సదస్సులు జరిగాయి? అప్పుడు పెట్టుబడుల సదస్సులో పాల్గొన్న వాళ్ళు ఎవరు? ఎందుకని అప్పుడు పెట్టుబడులు ఎందుకు రాలేదు అంటే ఏం చెప్తారు? ఒకటి బ్రాండ్ ఇమేజ్ అనేది ఒకటి ఉంటుంది. బ్రాండ్ ఇమేజ్ అంటే వైసీపీ వాళ్ళకి ఏంటంటే బ్రాండ్ అంటే వాళ్ళు తాగే బ్రాండ్లు గుర్తుకొస్తాయేమో, కానీ తెలుగుదేశం పార్టీకి బ్రాండ్ అంటే స్టేట్ బ్రాండ్ గుర్తొస్తుంది. చంద్రబాబు నాయుడు అని ఒక బ్రాండ్ గుర్తొస్తుంది. నాడు హైదరాబాద్లో అయినా, ఆ తర్వాత 2014 నుంచి 19 వరకు విభజిత ఆంధ్రప్రదేశ్లో నవ్యాంధ్రలో అయినా చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ చూసే కంపెనీలు వచ్చాయి. కానీ 19-24 మధ్య ఏమైందంటే ఈ వైసీపీ వాళ్ళు రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీశారు. వీళ్ళు మద్యంలో బ్రాండ్లు మార్చడం, స్కాములు చేయడమే కాదు, రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ కూడా దెబ్బతీశారు. ఎలాగో తెలుసా? కియా కార్ ఎంత ఫేమస్ తెలుసు. అలాంటి దగ్గరికి పోయి వైసీపీ ఎంపీ నువ్వు నన్ను పిలవ్వా అని చెప్పి ఆ కంపెనీ వాళ్ళని తిట్టడము, ఆ కంపెనీ వాళ్ళు ఏదన్నా ఆక్సిలరీ యూనిట్స్ ఇంకా ఎక్స్టెండ్ చేయాలనుకుంటే నువ్వు నాకు ఎంత కమిషన్ ఇస్తావు, ఎంత కమిషన్ ఇస్తే నేను నిన్ను పెట్టనిస్తాను అంటే ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీస్ అని ఎంత చేస్తాయి? వాళ్ళకేంటి, మనం ఇస్తే ఇక్కడ ఉపాధి చూపిస్తారు, అక్కడ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తారు, దానివల్ల ఏంటంటే మనకు అక్కడ ఉండే వాళ్ళకి డెవలప్ అవుతుంది. కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళ కమిషన్ల కోసం ఆ కంపెనీలు రానియకుండా వాళ్ళ బెదిరించి తరింగొట్టారు, లూలును తరింగొట్టారు. ఈ విధంగా ఆ రోజు సింగపూర్ లాంటి దేశం వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఆ దేశాన్ని తరింగొట్టారు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఏంటంటే తన కమిషన్ల కోసం కంపెనీలన్నింటినీ తరింగొట్టాడు. ఇప్పుడు ఎవరైనా కానీ ఎంఎన్సీలు కమిషన్లు ఇచ్చుకోలేరు. ఏంది వాళ్ళు ఏం చేస్తారు? ఉపాధి చూపించగలుగుతారు. ఇక్కడ మన యువతకి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయగలుగుతారు. కానీ వాళ్ళ కమిషన్ వీళ్ళు ఏంటంటే నాకు 50% ఇస్తావా, మీ ప్రాఫిట్లో 20% ఇస్తావా, 30% ఇస్తావా అంటే ఏంట్రా మనకి ఇక్కడ పొలిటికల్ బాగాలేదని చెప్పి వెళ్ళిపోయాయి. ఆ రోజు రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పడిపోయింది. ఆ రోజు వీళ్ళు పెట్టుబడుల సదస్సులు అంటున్నారు కదా, ఒకసారి ఏదో పెట్టారు. అప్పుడు ఐటీ మంత్రి ఏంటి, దావోస్కి ఎందుకు వెళ్ళటం లేదంటే నాకు చలిగా ఉంది నేను వెళ్ళటం లేదు అన్నాడు. ఒకసారి వచ్చి కోడి గుడ్డు మాత్రమే పెట్టింది, ఇంకా అది పొదగాలి, హ్యాచ్ అవ్వాలి, ఇంకా టైం పడుతుంది అన్నాడు. ఇంకొకసారి ఇక్కడ జరిగిన తర్వాత వైజాగ్ లేదా సమ్మిట్ పెట్టారు. ఆ సమ్మిట్ లో ఎవరెన్నో కోట్లు వేసుకోవచ్చు. వాళ్ళు ఎవర్రా అని చెప్పి వాళ్ళ ఫోటోలు చూస్తే వాళ్ళంతా ఐపాక్ మళ్ళీ వచ్చి వాళ్ళు నార్మల్ వాళ్ళని తీసుకొని వచ్చి ఈ విధంగా 2 లక్షల కోట్లు జరిగిపోయాయి పెట్టుబడి. వాళ్ళు చెప్పింది ఏంటంటే అప్పుడు 10 లక్షల కోట్లు 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసాయని చెప్పారు. అవి ఎక్కడన్నా గ్రౌండ్ అయ్యాయా? నిజం చెప్పండి, గ్రౌండ్ అయ్యాయా? లేదు. కానీ ఆ రోజు మాటల వరకు మాత్రమే పరిమితం. మళ్ళీ ఎప్పుడు అడిగితే బొబ్బట్లు ఇవన్నీ పెట్టారు కంపెనీలు అని చెప్పి ఈ విధంగా చెప్పుకున్నాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆనాటి ఐటీ మంత్రి ఎవరైతే గుడివాడ అమర్నాథ్ అంటే అందరూ ముద్దుగా గుడ్డ అమర్నాథ్ అని కూడా పిలుస్తూ ఉంటారు, వాట్ ఎవర్ ఇట్ మేబీ గుడివాడ అమర్నాథ్ గారు పెట్టారు. ఈ విధంగా మాట్లాడారు. ఆ రోజు వాళ్ళ రాష్ట్రం గురించి ఎక్కడ ఆలోచించారు? వాళ్ళు ఆ రోజంతా ఆలోచించింది ఏంది? స్కాములు చేసుకున్నామా, రాష్ట్రాన్ని నాశనం చేద్దామా, రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిద్దామా అనే ప్రయత్నించారు. దాంట్లో ఆ విధంగా చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వెళ్ళిపోయారు. కానీ నేడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండాలని చెప్పి ప్రతి 15 రోజులకు ఒక ఎస్ఐ మీటింగ్ పెట్టుకొని కంపెనీలకు అన్నిటికీ ఎక్కడెక్కడ ల్యాండ్ అలాట్మెంట్ చేయాలి, వాళ్ళకు ఉండే పర్మిషన్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ నేడు దాదాపుగా 10 లక్షల కోట్ల వరకు ప్రాజెక్టులు క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. అవన్నీ గ్రౌండెడ్ అవుతున్నాయి. అది కూడా ఏంటంటే ఒక పర్టికులర్ గా ఒక ఏరియాలోనే కాకుండా అన్ని ఏరియాస్ ఫోకస్ చేస్తున్నాం. రాష్ట్రాన్ని ఒక 3గా డివైడ్ చేసుకొని ఇటు రాయలసీమ ఒక క్లస్టర్, ఇటు అమరావతి వరకు ఇటు ఒక క్లస్టర్, ఆ పైన ఆ ఉత్తరాంధ్ర ఒక క్లస్టర్, ఈ విధంగా డివైడ్ చేసుకొని ఒక 3 క్లస్టర్స్లో ఎక్కడెక్కడ ఏవి డెవలప్ చేయాలి. ఇప్పుడు ఆక్వా బేస్డ్ ఉన్నాయి, అవి గోదావరి జిల్లాల్లో ఇలాంటి దగ్గర డెవలప్ చేయొచ్చు. ఇప్పుడు మనకు తీర ప్రాంతం ఉంది, ఇక్కడ శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలు పెడితే ఇక్కడ కృష్ణపట్నం పోర్టు, భవనంపాడు పోర్టు కానీ కృష్ణపట్నం పోర్టు వరకు తీర ప్రాంతం ఉంది. ఇక్కడ మనం పోర్ట్స్ అనేది కనెక్టివిటీ అనేది పెంచుకోవాలి, దీన్ని డెవలప్ చేయాలి. పోర్ట్ కనెక్టివిటీ ఉంటే ఏమంటే ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్టేషన్కి ఈజీగా అవుతుంది అని చెప్పి మళ్ళీ అదేవిధంగా ఎయిర్వేస్ని డెవలప్ చేసుకోవాలి. ఎయిర్వేస్ కనెక్టివిటీ ఎలా చేసుకోవాలి, ఎక్కడెక్కడ మనకి ఇప్పుడు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఎక్కడ మనకు భోగాపురం నుంచి మొదలు పెడితే వైజాగ్ ఎయిర్పోర్ట్ కాడ నుంచి మొదలు పెడితే ఈ పక్కన తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, విజయవాడ ఎయిర్పోర్ట్ కావచ్చు, అటుపక్క అనంతపురంలో పుట్టపర్తి ఎయిర్పోర్ట్ కావచ్చు, కర్నూలు ఎయిర్పోర్ట్ కావచ్చు, కడప ఎయిర్పోర్ట్ కావచ్చు, మళ్ళీ నెల్లూరులో ఎయిర్పోర్ట్ కావచ్చు. ఈ విధంగా ఎయిర్పోర్ట్స్ అన్నింటినీ కూడా ఒక ప్లానింగ్తో డెవలప్ చేసుకుంటూ ఇన్ని ఎయిర్పోర్ట్లు, ఇన్ని తీర ప్రాంత కనెక్టివిటీ, అదేవిధంగా రైల్వే కనెక్టివిటీ, ఆ రైల్వే కనెక్టివిటీతో పాటు నేషనల్ హైవేస్. ఎందుకంటే మనం ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి రోడ్ కనెక్ట్ బాగుండాలని దానికి తగ్గట్టు మొన్న వచ్చి 1 లక్ష కోట్ల వరకు నితిన్ గడ్కరీ గారు కూడా శంకుస్థాపన చేయడం, ఆ రోజు వరాలు ఇవ్వడం చూసాం. ఈ విధంగా ఒక ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తాం. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసినట్టు ఏర్ రీజియన్లో ఏం పెట్టాలి? ఇప్పుడు ఏరోస్పేస్ ఉంది, డిఫెన్స్ ఉంది, డ్రోన్ ఉంది, ఇవి ఎక్కడ పెడుతున్నాం?
రాయలసీమ రీజన్లో పెట్టుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మనకి శ్రీహరికోట ఉంది నెల్లూరు దగ్గర, గుర్తుందా? దానికి సంబంధించి ఎక్కడ ఎక్విప్మెంట్స్ ఎక్కడ మన తిరుపతి ఈ పక్క ఓర్వకల్ ఈ టైప్లో డెవలప్ చేయాలి. డ్రోన్స్ కర్నూలు ఇస్ ద బెస్ట్ ప్లేస్, అదేవిధంగా డిఫెన్స్ అనంతపురం ఈ సైడ్ మనం పెట్టుకోవాలి అని ఒక లక్ష్యాలు పెట్టుకున్నాం. ఈ టైప్ ఆఫ్ అన్ని మనం ఒక ఐకానిక్గా మార్చాలి. అదేవిధంగా ఆటోమొబైల్ కంపెనీస్ అనంతపురంలో ఆల్రెడీ కియా ఉంది, అదేవిధంగా చిత్తూరు జిల్లాలో శ్రీ సిటీలో హీరో ఇలాంటివి ఉన్నాయి. అదేవిధంగా ఎలక్ట్రానిక్ కంపెనీస్ సెల్కాన్, డిక్సాన్, టీసీఎల్ లాంటివి చిత్తూరు జిల్లా రేణిగుంట దగ్గర ఉన్నాయి. అదేవిధంగా ఫార్మసీ కంపెనీస్ నెల్లూరు, ప్రకాశం జిల్లా ఈ టైప్లో ఉన్నాయి. అదేవిధంగా అక్కడ మెట్టెక్ సిటీ ఉంది. ఆ తర్వాత ఐటీ కంపెనీస్ వస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్గా చూస్తే మనం టీసీఎస్ వచ్చింది, కాగ్నిజెంట్ వచ్చింది, ఎసెంచర్ వస్తుంది. దాదాపు 3 కంపెనీల దాకా మెయిన్. ఇవి కాకుండా గూగుల్ వస్తూ ఉంది. ఇవన్నీ పెట్టుకున్నాం, ఒక లక్ష్యాలు పెట్టుకున్నాం. ఆక్వాన్ డెవలప్ చేయాలి. ఆక్వా ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ద గోదావరి డిస్ట్రిక్ట్స్. అందుకని గోదావరి డిస్ట్రిక్ట్స్ నుంచి ఆక్వాన్ డెవలప్ చేసి దానికి ఒక ప్లానింగ్ పెట్టుకున్నాం. ఈ విధంగా ఒక ప్లానింగ్ పెట్టుకొని ఏవేవి అంటే అన్నీ ఒకే దగ్గర కాకుండా ఏ ప్రాంతంలో ఏవి డెవలప్ చేయాలని ఒక లక్ష్యాలు పెట్టుకొని ఈరోజు ముందుకెళ్తూ ఉన్నాం. దానికి తగ్గట్టుగా అదేవిధంగా గ్రీన్ రెన్యూవబుల్ ఎనర్జీ దీన్ని మనం ముందుగా దీన్ని అలవర్చుకోవాలి. అదేవిధంగా క్వాంటమ్ కంప్యూటింగ్, ఎందుకంటే క్వాంటమ్ మిషన్ అనేది స్టార్ట్ చేయాలని క్వాంటమ్ పాలసీ అనేది నేషన్కి 2023లో నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఆ రోజు ఇవ్వడం జరిగింది. దాన్ని అనుసరిస్తూ ఈరోజు తొలి క్వాంటమ్ కంప్యూటర్ ఎక్కడ తయారు చేస్తున్నాం? మన అమరావతిలో తయారు చేస్తున్నాం. రేపు ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటర్స్ ఇచ్చే విధంగా క్వాంటమ్ వ్యాలీ ఇక్కడ అమరావతిలో తయారవబోతుంది. ఇవన్నీ నేను ఎందుకు చెప్పానంటే చంద్రబాబు నాయుడు గారు ఎలా ఆలోచిస్తారనే దానికి ఉదాహరణలు చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా మీరే ఉన్నారు ఎగ్జాంపుల్ అండి, మీ ఇంటి దగ్గరికి మీ ఫ్రెండ్స్ ఎవరో తెలిసిన వాళ్ళనో లేకపోతే మీ వెల్ విషర్స్నో మా ఇంటికి వచ్చి ఒకసారి విజిట్ చేయండి అంటారు. మీ ఇంటి చుట్టూ గుంతల్లో వేసి రోడ్లు పెట్టేసి సరిగ్గా లేకుండా ట్రాన్స్పోర్ట్ సరిగ్గా లేకుండా ఉంటే వాళ్ళు వస్తారా మీ ఇంటి దగ్గరికి? రారు కదా. ఎందుకు వస్తారు? నువ్వు పిలుస్తున్నావు మీ ఇంటికి రావాలంటే అది లేదర గుంటలు ఉన్నాయి, ఎట్టున్నాయి, ఎట్రా వచ్చేది, కారులో వచ్చేది, బండిలో వచ్చేది, నడిచి కూడా రాలేనంటే అంత గుంతలు ఉన్నాయి, నువ్వు లోడ్ వేసానో అడుగుతుంది మేము పడిపోతాం అనుకుంటారు. అదే మీ మంచి ఉంటే ఫస్ట్ వస్తారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ పోర్ట్స్ డెవలప్మెంట్, ఎయిర్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ ఇవన్నీ ఎందుకు చెప్పానంటే ఇవన్నీ బిల్డ్ చేయాలి మనం. దానికి తగ్గట్టు వరల్డ్ బెస్ట్ ఉండే కంపెనీస్ ఎక్కడెక్కడ ఇప్పుడు సింగపూర్ లాంటి దేశంలో వీళ్ళు పోర్ట్స్ ఎలా డెవలప్ చేశారు, ఏరోస్పేస్ ఇవన్నీ చూస్తాం. ఈ గ్రీన్ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి ప్రపంచంలో అనేక కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలు మనం ఒకసారి మన రాష్ట్రానికి వచ్చి విజిట్ చేయమని చెప్పాలి. విజిట్ చేసిన తర్వాత వాళ్ళకి మన స్టేట్లో ఏమేమి చేస్తున్నాం, మనం ఎలా ఉంది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అంతా బాగుంటే ఆటోమేటిక్గా వస్తారు. మీరు నవంబర్లో జరుగుతుంది అన్నారు కదా, దానికోసం అని చెప్పి ఈరోజు ప్రపంచ దేశాల్లో ఉండే అందరినీ ఇప్పుడు మొన్న ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా పీయూష్ గోయల్ గారు ఆ రోజు అన్ని కంట్రీ ఎంబసీస్ వాళ్ళతో మాట్లాడాం. ఎందుకంటే వేరే కంట్రీ నుంచి ఇక్కడికి రావాలంటే ఫస్ట్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్తో సమ్ ప్రొసీజర్స్ ఉంటాయి. అక్కడి నుంచి ఇక్కడ వాళ్ళు గ్రౌండ్ చేయడానికి సెంట్రల్ లెవెల్ ఆ పర్మిషన్స్ కోసం చంద్రబాబు నాయుడు గారు డిస్కస్ చేసి ఎలా చేయాలో అలా ప్లాన్ చేశారు. అలా ప్లాన్ చేసుకుంటూ ఇప్పుడు ఏంది మన మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు విద్యుత్కి సంబంధించి గొట్టిపాటి రవి గారు కావచ్చు, మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్కి వచ్చి నారాయణ గారు, అదే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వచ్చి బీసీ జనార్దన్ రెడ్డి గారు, ఇలాంటి వాళ్ళంతా ఇప్పుడు బీసీ జనార్దన్ రెడ్డి గారు, నారాయణ గారు దక్షిణ కొరియాకి వెళ్ళారు. అక్కడ ఏవి డెవలప్ చేశారు, ఎలా అయినా అవి చూస్తూ అక్కడ ఉండే కంపెనీస్ ఇన్వైట్ చేస్తే ఇక్కడ ఏ విధంగా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలని చూస్తూ ఉన్నారు. అదేవిధంగా గొట్టిపాటి రవి గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళంతా వెళ్ళి ప్రపంచ నలుమూలలో ఉండే బెస్ట్ని మన రాష్ట్రానికి తీసుకొని రావాలి, మన రాష్ట్రం అనేది ప్రపంచానికి ఐకానిక్గా ఉండాలని ఒక లక్ష్యాలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు అడుగులు పడుతూ ఉన్నాయి. ఎక్కడ ఏం పెట్టాలి ఆ ఫెసిలిటీస్ని బేస్ చేసుకొని ఇప్పుడు వచ్చి ఆక్వా అనేది రాయలసీమలో మనం డెవలప్ చేయాలి. మీకు అర్థమవుతుందా? ఆ ఆక్వా ఎక్కువ బాగా జరిగేది ఎక్కడ? గోదావరి డిస్ట్రిక్ట్స్, ఎందుకంటే గోదావరి పారుతూ ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే ఇటు కృష్ణా జిల్లా, మచిలీపట్నం ఇలాంటి దగ్గర ఆక్వాని డెవలప్ చేసేదానికి స్కోప్ ఉంటుంది. రాయలసీమ సైడ్ ల్యాండ్స్ ఉంటాయి చాలా. ఈ ల్యాండ్స్లో మనం యూనిట్స్ పెద్ద పెద్ద యూనిట్స్ పెట్టడానికి దీనికి లిమిటెడ్ వాటర్ సరిపోతాయి. అలాంటివి కొన్ని మన ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాం హాంద్రనీవా కావచ్చు, గాలేర్ నగర్ కావచ్చు, వీటి ద్వారా వాటర్ ఉంది. వీటి ద్వారా ఈ యూనిట్స్ని ఇక్కడ పెట్టగలుగుతాం. వైజాగ్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ఐటీ, ఎందుకంటే ఒక ప్రశాంతమైన వాతావరణం, కల్చర్ అంతా బాగుంటుంది, ఐటీ కంపెనీస్కి అక్కడ బాగుంటుంది అని ఒక్కొక్క దానికి సెట్ చేసుకున్నాం. దానికి తగ్గట్టుగా వెళ్తూ చేస్తూ ఉన్నాం. దానికి తగ్గట్టు ఇంటర్నేషనల్ కంపెనీస్ వచ్చేదానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ని బిల్డ్ చేయడం, ఆ టైప్ ఆఫ్ ఎయిర్ కనెక్టివిటీని. ఇప్పుడు జర్మనీ వాళ్ళు రావాలంటే దేంట్లో వస్తారు? రోడ్లో రాలేరు కదా, ఫ్లైట్. అందుకని ఫ్లైట్స్ కనెక్టివిటీని డెవలప్ చేయడం. ఈ విధంగా మళ్ళీ నేను అంటుంది ఏంటంటే మీరు ఇన్ని చెప్తున్నారు, కానీ మీరు ఇందాక అన్నటువంటి ఒక గత మాజీ ఐటీ మినిస్టర్ అయినటువంటి గుడ్డు అమర్నాథ్ వచ్చేసి మీరు ఏ కంపెనీ తీసుకొచ్చినా సరే అది నేను తీసుకొచ్చాం, మేము ఎంఓయూ చేసుకున్నాం అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఇంకొక విషయం కూడా ఏంటంటే ఇప్పుడు గతంలో జరిగినటువంటి ఒక పెట్టుబడుల సదస్సు చూసాం, ఈ పెట్టుబడుల సదస్సుకి ఉన్నటువంటి ఒక వ్యత్యాసం ఏంటంటే రేపు జరిగిన తర్వాత మేము మాట్లాడతాం. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ కనెక్టివిటీ గురించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ గురించి, వీటంటే రీసోర్సెస్ గురించి ఇంత మాట్లాడాను. నేనే ఇంత మాట్లాడానంటే ప్రభుత్వాధినేత అయిన చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ఎంత అవగాహన ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. వాళ్ళ అభిమానిగా నాకే ఇంత తెలుసు అంటే
ఇంకా వాళ్ళు ఏ దృక్పథంతో రాష్ట్రాన్ని నెంబర్ 1గా ఉంచాలని ముందుకెళ్తున్నారు మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం నెంబర్ 1 అవ్వాలి, మా లక్ష్యం అది. తెలుగుదేశం పార్టీ లక్ష్యం ఏంటంటే మనం ప్రపంచానికి నెంబర్ 1గా తెలుగు జాతి ఉండాలనేది తెలుగుదేశం పార్టీ లక్ష్యం. దానికోసం ఈరోజు పనిచేస్తున్నాం. మైక్రోసాఫ్ట్ అండి ఫస్ట్ టైం యూఎస్ బయట ఎక్కడ పెట్టారు? హైదరాబాద్లో పెట్టారు. ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నారు. కానీ ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత హైదరాబాద్ రూపురేఖలు ఎలా మారాయి? ఈరోజు హైదరాబాద్ అంటే ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఎక్కడంటే హైదరాబాద్ అంటే ఒక ఐకానిక్గా గుర్తుపడతారు. అవునా కదా? రేపు ఆంధ్రప్రదేశ్ను కూడా ఆ విధంగా చేయాలనే లక్ష్యం పెట్టుకున్నాం. అందుకే ప్రపంచంలో ఉండే బెస్ట్ను మొత్తాన్ని ఇక్కడ తెస్తున్నాం. సిలికాన్ వ్యాలీ అంటే యుఎస్ గుర్తు వస్తుంది. అదేవిధంగా క్వాంటమ్ వ్యాలీ అంటే ఏపీ గుర్తొచ్చే విధంగా మేము రూపుదిద్దబోతున్నాం. అదేవిధంగా రేపు ఇండియాకి హార్ట్గా ఆంధ్రప్రదేశ్ తయారవబోతుంది. గుర్తుపెట్టుకోండి, ఇండియాకి ఎలక్ట్రానిక్ సిటీ క్యాపిటల్ ఏదంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునే విధంగా. ఎందుకంటే ఆటోమొబైల్ హబ్ ఇండియాకి ఏదంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునే విధంగా. డ్రోన్ హబ్ ఇండియాకి ఏదంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునే విధంగా. అదేవిధంగా ఏరోస్పేస్ హబ్ ఇండియాకి ఏదంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునే విధంగా. ఆక్వా హబ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్. ఈ రోజుటి వరకు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అంటున్నాం కదా. రేపటి నుంచి అనేక రంగాలలో భారతదేశానికి ఒక ఐకానిక్గా, భారతదేశానికి ఒక ఇప్పుడు ఫినాన్షియల్ క్యాపిటల్ అంటే ముంబై అనే విధంగా చెప్తారు. ఆ విధంగా ఇప్పుడు నేను చెప్పిన ఏరోస్పేస్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఆటోమొబైల్ కావచ్చు, ఐటీ కావచ్చు, వీటన్నిటి క్యాపిటల్గా ఆంధ్రప్రదేశ్ తయారవబోతుంది. రేపు ఈ ఆంధ్రప్రదేశ్ రూప్ మారబోతుంది, తలరాతలు మారబోతున్నాయని చెప్తున్నాను. నవంబర్లో జరిగే ఆ తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకున్నాం. మీకే నేను ఇంటర్వ్యూ ఇస్తా. ఖచ్చితంగా ఆ రోజు మనం మాట్లాడుకున్నాం ఏ విధంగా. ఆ రోజు కంపారిజన్, ఈ కంపారిజన్ జరిగిన తర్వాత మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. ఆ రోజు ఖచ్చితంగా మాట్లాడదాం. అది ఆ 2 రోజులు సదస్సు అనేది ఈ తెలుగు రాష్ట్రాల ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తలరాతను మార్చబోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉండే సహజ వనరులు, ఆంధ్రప్రదేశ్లో ఉండే రీసోర్సెస్ని ఉపయోగించుకొని రేపు ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ అందించబోయే ఒక గొప్ప శక్తిగా మారబోతుందని నేను చెప్పదలుచుకున్నాను. సో చూద్దామండి, ఖచ్చితంగా నవంబర్ 14-15 జరిగేటువంటి సదస్సు మాత్రం ఘన విజయం కావాలని అయితే కోరుకుందాం. నమస్తే. Please subscribe to Leo News for more videos.